కేరళ ఆలువ దగ్గరలోని ఒక గ్రామం. ఇతను అంటే ఈ ఫోటోలో ఎడమ వైపు ఉన్నవారు క్రిస్టియన్, కానీ ఇంట్లో హిందూ పూజలు, అయ్యప్ప స్వామి శబరిమలైకి యాత్ర చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎర్టిగా వాహనం ఉంది. లోకల్లో ఆటో కూడా నడుపుతాడు. అక్కడ పరిస్థితులు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పాడు. ప్రతిరోజు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి లగ్జరీ బస్సుల్లో ప్రతి గ్రామాల్లోనూ వాళ్ళు చేరుతున్నారు. సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని చెప్పాడు. తన భార్య, ఒక ఆడపిల్లను వదిలి బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉందని బాధపడ్డాడు. అతను పక్క ఊరికి వెళ్తే ఆడవారు తాళాలు వేసుకుని ఇంట్లో ఉంటున్నారని చెప్పాడు. కరెంటు బిల్ నెలకి 2,000 రూపాయలు వాడినా వాడకపోయినా కట్టాలని చెప్పాడు. మరకలకి వసతి సౌకర్యాలు ఆ పార్టీలే కల్పిస్తున్నాయని చెప్పాడు. చూశారు కదా హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగానో, ఎడారి మతస్థుల పరిస్థితి ఎంత గొప్పగానో ఉందో. హిందువులారా, బుద్ధి తెచ్చుకోండి. జాగో హిందూ జాగో. భారత్ మాతాకి జై.